ప్రైజ్ ది లార్డ్. సమాధానకర్తయగు దేవుడు సదాకాలం మీకు తోడయుండి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. ఈ కాలంన యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. దేవాది దేవుడు అంటున్నాడు, ఎదిగో యూదావార్లారా, యెరూషలేముల వార్లారా, మీకు నేను మేలు చేయబోతున్నానని ప్రభువు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. అవునండి, అంతకు మునుపు పితరులు దేవునికి కోపాన్ని రేపి అవిధేయత చూపి దేవుడు చెయ్యొద్దు అన్న పనులు చేయడంను బట్టి వారి పైకి దేవుడు తన కీడును, ఉగ్రతని, కోపాన్ని రప్పించాడు. అప్పుడు వారు కీడును అనుభవించారు. కానీ దేవుడు మరలా వారు దేవుని వైపు తిరిగినప్పుడు కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని, నేను మీకు మేలు చేయని ఉద్దేశించుచున్నాను కాబట్టి మీరు భయపడకుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే కాలంన దేవుని వాక్యాన్ని వింటున్నా నీతో నువ్వు విధేయత చూపుతూ, దేవుని ప్రేమిస్తూ, ఆయన నామాన్ని ఆరాధిస్తూ, ఆయన మాటను అనుసరిస్తూ బ్రతుకుతున్నా నీతో, ఇదిగో నీ కుటుంబంతో ప్రభు అంటున్నాడు, నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను. నేను నీకు, నీ కుటుంబంలో ప్రతి విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, కుటుంబ విషయంలో అయినా, పిల్లల విషయంలోనైనా, సమాధానం పొందుకునే విషయంలో, ఆరోగ్యం పొందుకునే విషయంలో, నీ చేతి పనులు ఆశీర్వదించబడే విషయంలో, నీ ఆత్మీయ స్థితిలో ప్రతి విషయంలో నేను నీకు మేలు చేయబోతున్నాను. కీడు ఇక ఏమాత్రం కూడా నీ మీదికి రాదు. నేను మేలు చేయబోతున్నానని ప్రభువు ఇదే కాలంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభుని స్తుతించండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీకు మేలు చేయబోతున్నాను అంటున్నాడు. ఇంతకు మునుపు నిన్నటి వరకు నీ జీవితం ఒక మారాలాగా ఉండొచ్చు, మేలు నువ్వు చూడలేదేమో, కానీ ఈరోజు ప్రభు నీతో మరొకసారి మాట్లాడుతున్నాడు. అది ఉద్యోగమైనా, ఏ విషయంలోనైనా దేవుడు నీకు మేలు చేసి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి భయపడొద్దు, ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని గణపరచండి. ఈ వాక్యం దేవుడు మన హృదయంలో భద్రపరచును గాక. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఉదయ కాలంలో వాక్యాన్ని నమ్ముతూ విశ్వసిస్తూ, నా దేవుడు నా కుటుంబంలో, నా జీవితంలో, నా పిల్లల జీవితంలో మేలు చేయబోతున్నాడు, ఆ మేలును నేను అనుభవించబోతున్నాను, నేను విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని నమ్ముతున్న బిడ్డల జీవితంలో అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.